ఒక కరపత్రి స్వామి వారిని గాని, సమర్థ రామదాస స్వామి వారిని గాని, నారాయణ శాస్త్రి గారిని గాని, ఇలా ఎవరిని చూడండి, వీళ్ళ జీవిత చరిత్రలు ఎవరివైనా సరే చదివి చూడండి, ఒక పాయింట్ మనకి కామన్ గా కనిపిస్తుంది. అదేంటంటే ధర్మాన్ని పాటిస్తూ, వాక్కు చాలా శుద్ధంగా ఉంటుందన్నమాట. పరుషమైన మాటలు మాట్లాడరు. వాళ్ళకి తీవ్రమైన కోపం తెప్పిస్తే తప్ప, ఆ కోపంలో కూడా వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ ఉంటారు. మన వాక్కుని ఎప్పుడైతే శుద్ధంగా ఉంచుకుంటామో, మన ప్రవర్తనని ఎప్పుడైతే రుజు మార్గంలో ఉంచుకుంటామో, మనం ఏం చేసినా ఏం మాట్లాడినా అది అలా జరిగిపోతుంది. మన మాట మంత్రంగా మారాలి అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఉండాలి. ఇంకొకరిని బాధ పెట్టే విధంగా ఎప్పుడూ ఉండకూడదు. మనం ప్రకృతిలోకి ఏది వదిలేసినా తిరిగి వస్తుంది అంటారు చూసారా. మనం చెడు మాట వదిలేసినా వెనక్కి తిరిగి వస్తుంది, మనం మంచి వదిలేసినా అది వెనక్కి తిరిగి వస్తుంది. మహానుభావుల చరిత్రలు మనం చదివినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్ళు ఎలా ప్రవర్తించారో దానిని మన జీవితానికి అప్లై చేసుకుంటే, దాన్ని మనం మన జీవితంలో పెట్టుకుంటే మన జీవితం ఎంత బాగుంటుంది అనేది ఆలోచించాలి. ఏదో వాళ్ళు మహిమలు చేశారు, వాళ్ళు మన జీవితాన్ని ఉద్ధరించారు, ఇవి మాత్రమే కాదు, వాళ్ళు ఎలా జీవించారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు నారాయణ శాస్త్రి గారి పుణ్యతిథి. ఆయన్నే కేవలానంద సరస్వతి అని కూడా పిలుస్తారు. ఆయన జీవిత చరిత్ర ఈరోజు నేను వీడియో చేశాను. ఈయన చరిత్ర బహుశా తెలుగులో ఎక్కడా లేదు, అలాగే మన సామాజిక మాధ్యమంలో కూడా మీరు ఎక్కడ వెతికినా కనిపించదు. ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు మనం చదువుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే చాలా కోపం వస్తుంది కదా, అలాంటిది ఏమాత్రము కోపం తెచ్చుకోకుండా, కోపంలో కూడా పరుషమైన మాటలు మాట్లాడకుండా ఆయన జీవితాన్ని ఒక అద్భుతంగా మలుచుకున్నారు. ఆయన జీవితం ఎంతో మందికి ప్రేరణ. అలాంటి మహనీయుల జీవిత చరిత్ర చదవాలి అన్నా, ఆ మహనీయులని తలుచుకోవాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి అంటారు. పూర్తి వీడియో నా పేరు కింద నేను లింక్ ఇస్తాను, ఒకసారి చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి.